So today you just say, I am a pot in a potter's hand. Amen. కుమ్మరి చేతిలో నేను కుండని. I am a pot in a potter's hand. అయితే ఈ కుమ్మరి చేతిలో కుండ అన్న కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇప్పుడు మనము ఆదికాండము 2:7 చూసుకుంటే, ఏదైనా తోటలో ఒక మట్టి ముద్దను తీసుకొని దేవుడు ఆదామును చేశాడు, ఆదాము నుంచి హవ్వను చేశాడు. అంటే యాక్చువల్ గా ఒక కుమ్మరి కుండని చేసినట్టు మనను మట్టి ముద్ద నుండి మనకు చేశాడు. కరెక్టేనా అండి? యాక్చువల్ గా జెనిసిస్ లో ఉన్న కాన్సెప్ట్ నుంచే దేవుడు మనల్ని కుమ్మరిగా, ఒక కుండగా, ఒక పాత్రగా దేవుడు మనల్ని తయారు చేశాడు. అయితే దీని నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అంటే, 2 రకాలుగా దేవుడు మనల్ని తయారు చేస్తాడండి. 2 రకాలుగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. ఒకటి కుమ్మరి లాగా మన ఫిజికల్ బాడీని తయారు చేస్తాడు. కుమ్మరి లాగా తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను నిర్మించితిని అంటాడు. కరెక్టేనా? నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు కదా. సో దావీదు వచ్చేసి, నువ్వు నన్ను నిర్మించిన విధానము చూస్తే నాకు ఎంతో భయము, వణుకు కలుగుతుంది అని కూడా చెప్తాడు దావీదు. అంటే ఏంటి? దేవుడు ఒక కుమ్మరి లాగా దేవుడు మనల్ని తయారు చేశాడు. మన శరీరాన్ని, మన రూపురేఖలని దేవుడు తన సొంత హస్తముతో తయారు చేశాడు. ఓకే, సో ఆ మాట యెషయా గ్రంథము 64:8. ఓకే, యెషయా గ్రంథము 64:8లో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఆమేన్. మనం అందరము ఎవరి చేతి పని అంట? మనమందరము మన కుమ్మరి యొక్క చేతి పని, మనము దేవుని యొక్క చేతిని పని. అంటే ఈ ముక్కు ఎవరి పని? దేవుని చేతి పని. కళ్ళు దేవుని చేతి పని. సో దేవుడు ఏది చేసినా కూడా బాలేదంటాడా? ఆయన చేసిన ప్రతి దాన్ని ఏమంటాడంట? బాగుంది అంటాడంట. ఆదికాండం 1 చూసాడా? సో కాబట్టి దేవుడు ఫిజికల్ గా, అంటే మన రూపురేఖలని తయారు చేసింది దేవుడే. యెహోవా మేము నీ చేతి పని అయి ఉన్నాము, మేము జిగటమన్ను. అయితే మరి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, లెట్స్ గో. లిటరల్ వర్డ్ ఒకటి నేను మీకు చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 9:20. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. అర్థమైందా? సో కాబట్టి ఓ మనుష్యుడా, నన్నెందుకు ఇలా చేశావు అని నువ్వు దేవుణ్ణి అడగొచ్చా? అడగకూడదు కదా. అర్థమవుతుందా? అంటే దేవుడు నిన్ను ఎలా చేశాడో, యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇన్ సైకలాజికల్ గా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, దే డోంట్ యాక్సెప్ట్ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళు అంగీకరించరు. ఏమనుకుంటారంటే, నేను ఇంకొంచెం బాగుంటే బాగుండు. కరెక్టేనా? తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అంగీకరించరు. తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? నా కూతురు ఇట్టుంటే బాగుండు, నా కూతురు అట్టుంటే బాగుండు, అరే నా కొడుకు ఇట్టుంటే బాగుండు, నా కొడుకు అట్లుంటే బాగుండు. ఉండరు అట్టంటే వాళ్ళు? ఉంటే చేతులు ఎత్తండి, వదిలేండి, బాగుండదు. ఇంటికి పోయినాక మీ కూతురు నీతో మాట్లాడదు అట్లాంటి చేతులు ఎత్తిర్రంటే. సో వీ హ్యావ్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మనల్ని మనం అంగీకరించకపోవడం. దేవుని ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. కరెక్టేనా? సో మనల్ని మనం ప్రేమించుకోవాలా, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలా. ఎవరిని వాళ్ళు ప్రేమించుకోరో వాళ్ళు పక్క వాళ్ళని ప్రేమించలేరు. అర్థమవుతుందా? ఎవరిని వాళ్ళు ప్రేమించుకోరో వాళ్ళు పక్క వాళ్ళని ప్రేమించలేరు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలంటే స్వార్థము, విపరీతమైన స్వార్థముతో పక్కోళ్ళని దోచుకోవాలి, అది కాదు దాని అర్థం. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలంటే యు షుడ్ యాక్సెప్ట్ హౌ యు ఆర్. నువ్వు ఎలాగైతే ఉన్నావో నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓ మనుష్యుడా, నన్ను ఎందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పదగునా. అదేనా వాక్యం? సో కాబట్టి చాలా మందికి, ఎస్పెషల్లీ యూత్ కి, ఎస్పెషల్లీ యంగ్ మదర్స్ కి ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఈ స్క్రీన్ లో ఇవన్నీ చూసి నా కూతురు ఆ హీరోయిన్ లాగా ఉండాలా, నా కొడుకు ఆ హీరో లాగా ఉండాలా. కరెక్టేనా? ఒకసారి ఎప్పుడో ఒక ఆవిడ కలిసింది, ఏడుస్తా వస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, మాకు ఒక జ్యోతిష్యం చెప్పేట ఆయన మా ఇంటికి వచ్చిండండి. అంటే ఏంటి ప్రాబ్లం అంటే, వాడికి అప్పుడు ఆ బుడ్డోడికి ఎంతంట వయసు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంట. అయితే ఆ జ్యోతిష్యం ఏం చెప్పాడంటే, నీ కొడుకు పెరగడు, నీ కొడుకు షార్ట్ హైట్ అవుతాడని జ్యోతిష్యం చెప్పాడంట. ఈ తల్లి ఎట్లా ఏడుస్తుందంటే, కొడుకుకి ఏమైనా యాక్సిడెంట్ అయిందో, కాలు ఇరిగిందో అనుకున్నా. నా కొడుకు నా కొడుకు నా కొడుకు అంటుంది. ఏమైంది నీ కొడుక్కి తల్లి? చెప్పు, ఏమైందో? పాపం క్యాన్సరా, రోగమా, కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ఏమైందమ్మా చెప్పంటే, నా కొడుకు హైట్ పెరగడంటది సిస్టర్, నా కొడుకు ఆజానుభావుడు కావాలి సిస్టర్, నా కొడుకు సినిమా హీరో లాగా ఉండాలని వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి కలలు కంటున్నాను సిస్టర్. సడన్ గా వచ్చి ఒక ఆయన హైట్ పెరగడని ఆమె గగ్గోలు పెట్టి ఏడుస్తుంది. అంటే జనాలకి వాళ్ళను వాళ్ళు యాక్సెప్ట్ చేసుకునే కెపాసిటీ గానీ, వాళ్ళ పిల్లల్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీని గానీ లేకుండా పోతుంది. దాని వలన వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లం. కానీ యు సీ, యు హ్యావ్ టు అండర్స్టాండ్, నువ్వు జిగటమన్ను, ఆయన కుమ్మరి. నేను చాలా సార్లు చెప్తాను, మళ్ళీ దేవుడు చెప్పమన్నాడు ఈ మాట. మనము జిగటమన్ను, ఆయన కుమ్మరి. నువ్వు పొడుగ్గా ఉన్నావా, సన్నగా పొడుగ్గా బాగున్నావు, పొట్టిగా ఉన్నావా, ముద్దుగా చిన్నగా బాగున్నావు, బొద్దుగా ఉన్నావా, ముద్దుగా ఉన్నావు,
సన్నగా ఉన్నావా, నాజుగ్గా ఉన్నావు, తెల్లగా ఉన్నావా, వైట్ బ్యూటీ, నల్లగా ఉన్నావా, బ్లాక్ బ్యూటీ, చిన్న కల్లా నీది చైనీస్ అందం, పెద్ద కల్లా ఇండియన్ అందం. అర్థమవుతుందండి? ఆర్ యు గెటింగ్? యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. గాడ్ మేడ్ యూ బ్యూటిఫుల్లీ, వండర్ఫుల్లీ. దేవుడు నిన్ను చేశాడు. నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు ఫస్ట్ ఏం రావాలి చెప్పండి? నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు స్మైల్ రావాలా, వావ్ అనాలి. నువ్వు ఏమనాలి? నిన్ను నువ్వు అద్దంలో చూసుకొని వావ్, ఐ యామ్ ద బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యాక్చువల్ గా మొహం మీద అందం ఏం తీసుకొస్తుంది తెలుసా? నలిగిన హృదయము అంట ఎవరు భరించగలరు? నలిగిన హృదయము మొహంలో కనపడిపోతుందంట. హృదయం సంతోషంగా ఉన్నప్పుడు దే లుక్ బ్యూటిఫుల్ అంట. అర్థమవుతుందా? పరలోక రాజ్యముకి వెళ్ళినప్పుడు అందరూ కూడా యేసుక్రీస్తు అంత బాగుంటారంట. ఎందుకంటే అక్కడ ఏడుపు ఉండదు, పళ్ళు కొరుకుడు ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. లోపల సంతోషం మొహం మీద వెలుగుతా ఉంటే యేసుక్రీస్తు ఎంత అందంగా ఉన్నాడో మన అందరం కూడా అంత అందంగా తయారవుతామంట. ఆమేన్. సో కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ మదర్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ హస్బెండ్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వైఫ్స్ హస్బెండ్ వెనకాల జిమ్ముకు పో, బొజ్జ పెరిగిపోతుంది. అవునా కదా? చెప్పండి. హస్బెండ్స్, నువ్వు లావ్ అయిపోయినావు, డెలివరీ తర్వాత లావ్ అయిపోయినావు, ఎల్లు ఎక్సర్సైజ్. అరే ఆపు కదా. షీఈస్ బ్యూటిఫుల్. డెలివరీ అయిన తర్వాత కూడా, లావ్ అయిన తర్వాత కూడా షీఈస్ బ్యూటిఫుల్. మీ ఆయనకు జుట్టు ఊడిపోయిందా, బొజ్జు వచ్చేసిందా, బట్ స్టిల్ హీఈస్ హ్యాండ్సమ్. ఆర్ యు గెటింగ్? మీరు ఎలాగున్నారో మీరు చాలా బాగున్నారు. మీ కూతురు ఎలాగుందో చాలా బాగుంది. మీ కొడుకు ఎలా ఉన్నాడో చాలా బాగున్నాడు. నీ భర్త ఎలా ఉన్నాడో చాలా బాగున్నాడు. నీ భార్య ఎలా ఉన్నాడో చాలా బాగుంది. నీకు ఎప్పుడైతే ఈ యొక్క యాక్సెప్టెన్స్, నేను బాగున్నాను అన్న కాన్ఫిడెన్స్, దేవుడు నాకు మంచి వైఫ్ నిచ్చాడు అన్న యాక్సెప్టెన్స్ నీకు వస్తే, ఫ్యామిలీస్ లో చాలా వరకు, అవునా, ఎన్ని మ్యారేజెస్ ఇల్లీగల్ రిలేషన్స్ తో బ్రేక్ అవుతున్నాయా లేదా? అవన్నీ కూడా సెటిల్ అయిపోతాయి. ఏమే? సో కాబట్టి రూపింపబడినది రూపించిన వానితో నేను ఎందుకు ఇలాగున్నానని అడగకూడదు. మీరు ఎలాగున్నా కూడా చెప్పండి, ఐఎమ్ బ్యూటిఫుల్. చెప్పండి అందరు కూడా, ఐఎమ్ బ్యూటిఫుల్. లెట్ లుక్స్ నాట్ డ్యామేజ్ యువర్ లైఫ్ అండ్ యువర్ రిలేషన్షిప్స్. ఈ బాహ్య అపియరెన్స్ అనేది, ఎస్, ఇట్ మేక్స్ డిఫరెన్స్. సౌలు ఉన్నప్పుడు అంటే ఆజానుబాహుడు అతి సుందరుడు అంట. సో సొలొమోను కూడా సుందరుడు అంట. దేవుడు వివరించాడు, బైబిల్లో కూడా ఉంది. కానీ దట్ ఈస్ నాట్ ద ఎంటైర్ థింగ్. అది కంప్లీట్ కాదు. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఏంటంటే మనసు ఎట్టున్నా లేకున్నా బయటికి మాత్రం పాష్గుంటే వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు లెక్క. అవునా కదా? సో దట్ ఈస్ నాట్ ద మ్యాటర్. మీరిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ మీరిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంది, మీ అండర్స్టాండింగ్ ఎలా ఉంది, దట్ బ్రింగ్స్ ద బ్యూటీ ఆన్ యువర్ ఫేస్. ఏమైనా అర్థమవుతుందా? దానిని బట్టి మీ అంతరంగంలో బ్యూటీ వస్తుంది. దెన్ వై వి గెట్ రెడీ ఫర్ కాన్ఫిడెన్స్. సో చిరాగ్గా తిరుగుతే ఎట్టుంటది? చిరాగ్గా మీరు పెళ్లికి పోతే మీరు కాన్ఫిడెంట్ ఉంటారా? దాచుకొని తిరుగుతారు. కరెక్టే. కారు దిగిరా అంటే నేను రాను, షార్ట్ వేసుకొని వచ్చిందని వెళ్ళిపోతారు డ్రైవింగ్ చేసిన వాళ్ళు. కరెక్టే కదా? ఎందుకు మంచిగా రెడీ అవుతాం? ఎవరో చూసి ఏదో అనాలని కాదు. ఫర్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్, ఫర్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన కాన్ఫిడెన్స్ కొరకు మనం స్ట్రాంగ్ గా ఉండడానికి మనం రెడీ అవుతాం తప్ప, దేవుడు నిన్ను చేశాడు, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ వండర్ఫుల్. నువ్వు ఎప్పుడైతే అద్దంలో చూసుకుంటావో, నేను అలా ఉండకపోతే అనుకుంటే నువ్వు దేవుణ్ణి అవమానపరిచినట్టే. అర్థమవుతుందా? నేను అలా ఉండకపోతే, నా ముక్కు అలా ఉండకపోయి, నా కళ్ళు ఇలా ఉండకపోయి, నా హైట్ ఇలా ఉండకపోయి అని మీరు అస్సలు అనుకోవద్దు. దేవుడు భయముతో, వణుకుతో మీ ఎముకలన్నిటినీ లెక్కన పెట్టి మిమ్మల్ని అన్ని కూడా డిజైన్ చేసి డిసైడ్ చేశాడంటే. ఏమైనా? హల్లెలూయా. తర్వాత నెక్స్ట్, దేవుడు కుమ్మరిగా ఇంకొక విషయాన్ని కూడా దేవుడు మన జీవితంలో తయారు చేస్తాడు. ఏం తయారు చేస్తాడంటే, జెర్మయా 18వ అధ్యాయము 2, 3, 4. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తాను సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మన్నుతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాడు. అయితే దేవుడు ఇర్మియాకి ప్రత్యక్షం ఏమన్నాడంటే, ఇర్మియా నువ్వు స్ట్రైట్ గా కుమ్మరి దగ్గరకు పోయాడంట. ఇర్మియా కుమ్మరి దగ్గర పోగానే కుమ్మరి కుండను చేస్తున్నాడంట. కుండను చేస్తుంటే ఇర్మియా చూస్తా ఉన్నాడు. చూస్తున్నప్పుడు కుండ టక్కుమని ఆయన అనుకున్న షేప్ లో రాలేదంట. ఆయన అనుకున్న షేప్ లో రాకపోతే కుమ్మరి ఏం చేశాడంట, మళ్ళీ ఆ కుండను విరగ్గొట్టి మళ్ళీ ముద్ద చేసి మళ్ళీ చేయడం మొదలు పెట్టాడంట. ఏమే? అయితే ఇర్మియాతో ఈ మాట మాట్లాడుతూ, ఇశ్రాయేలీలు నా మట్టి ముద్ద కాదా, నేను కుమ్మరిని కాదా, వాళ్ళను సరిగ్గా తయారు చేసుకునే అధికారం నాకు లేదా, పోయి వాళ్ళకి చెప్పుపో అంటాడు యేసయ్య. అర్థమవుతుందా? అంటే ఏంటి? దేవుడు బాహ్యంగా మనల్ని తయారు చేశాడు. నీకు నచ్చినా నచ్చపోయినా నేను బాగున్నంతే, ఇంకా దట్స్ ఇట్. అర్థమవుతుందా? అలా సెటిల్ అయిపోవాలి మనం. అర్థమవుతుందండి? నీకు నచ్చినా నచ్చపోయినా నేను బాగున్నా. తర్వాత యేసయ్య కుమ్మరి
కుమ్మరి చేతిలో మా బొమ్మల అదేంటి కుండలాగా అయిన తర్వాత నాకు నచ్చలేదని దాన్ని మళ్ళా మొత్తం ముద్ద చేసి మళ్ళీ చేయడం మొదలు పెట్టాడంట. ఇదేంటంటే దేవుడు నీ బాహ్య రూపముతో పాటు నీ అంతరంగాన్ని కూడా చెయ్యాలని దేవుడు ఆశపడతాడు. అర్థమవుతుందా? నీ అంతరంగాన్ని ఎలా చెయ్యాలి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ నీ లోపల ఉండాలి. దేవుడి యొక్క ఉద్దేశం నీ లోపల కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి, కొన్ని ఎథిక్స్ ఉండాలి, కొన్ని వాల్యూస్ ఉండాలి. అర్థమవుతుందా? జీవిత విధానములో విలువలు, పద్ధతులు ఇవన్నీ కూడా నీ లోపల రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఏంటంటే ఇది చాలా మీరు ఫోకస్ చేయాలా. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అంటే దేవుడు మీ కొరకు కొన్ని సత్క్రియలు, మీ కొరకు కొన్ని సత్క్రియలు, మీ కొరకు కొన్ని సత్క్రియలు. అంటే మీరు దాన ధర్మాలు చేయాలా, అదొక సత్క్రియ. మీరు అనేక మందికి సహాయంగా ఉండాలా, అది ఇంకొక సత్క్రియ. ఆఫీస్ లో మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలా, అదొక సత్క్రియ. కాలనీలో ఉన్న వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయాలా, అదొక సత్క్రియ. అర్థమవుతుందా? ఇలాంటి సత్క్రియలన్నీ మీరు చెయ్యాలని దేవుడు మనల్ని నిర్మించాడంట. అర్థమైందా? సపోజ్ నువ్వు పుట్టక మునుపే దేవుడు నీ మీద ఉన్న ప్రణాళిక, నువ్వు దాన ధర్మాలు చెయ్యాలన్న ప్రణాళిక దేవుడికి నీ మీద ఉంది అనుకోండి. పుట్టిన తర్వాత మనకు డబ్బాష పిసినారిగా మనం తయారయ్యాం అనుకోండి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి మనల్ని చెప్పండి. మన మీద ఉన్న ప్రణాళిక ఏంటి? దాన ధర్మాలు చెయ్యాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కండువా ఈరా బాబు అంటే షర్టు కూడా తీసుకుపోని ఇచ్చే టైప్ లో ఉండాలి. మనం ఆ రకంగా ఉండాలని దేవుడు ఆశ. అది మన పట్ల ప్రణాళిక. కానీ మనము పైసా పోనీయము, పిసినిగొట్టు డబ్బుల కొరకు గొడవలు పడతాం. ఇప్పుడు ఆ కుండ యేసుక్రీస్తు అనుకున్న షేప్ లో ఉందా, వ్యతిరేకమైన షేప్ లో ఉందా? వ్యతిరేకమైన షేప్ లో ఉంది. సో ఇర్మియా ఆ కుమ్మరి దగ్గరికి పోయినప్పుడు ఆ కుండ కుమ్మరి అనుకున్న షేప్ లో లేకపోయినందుకు ఆ కుమ్మరి ఆ కుండను మరలా విరగ్గొట్టి మరలా తయారు చేసుకున్నాడంట ఆయనకు నచ్చినట్లుగా. సో కాబట్టి ఎప్పుడైతే డబ్బాష ఉందో దేవుడు నీకేం చెప్పాలా? తల్లి నాయనా, బతికిచ్చేది డబ్బు కాదు, నేను బతికిస్తాను నిన్న. ఏం చేయాలా? ఆస్తి అంతా తీసేయాలా. కరెక్టేనా? నువ్వేమనుకుంటా ఆస్తుంటే నేను బతుకుతా అంటావు. ఆస్తి పోగానే ఆస్తి లేకుండా కూడా బతకొచ్చు అన్నమాట. అర్థమైంది మైండ్ కి? అర్థమైందా? బలగం అంటారు, బలగం అంతా పోతుంది. అమ్మో వీళ్ళు లేకుంటే నేను బతకలేను అనుకుంటావు. ఉన్న బలగం అక్క చెల్లె అన్న మంచి చెడ్డోళ్ళు కాదు కానీ ఏదో ఒకటి కొంచెం దూరం పోతారు. ఓహో వీళ్ళు కాదు, వీళ్ళు లేకున్నా నేను బతకొచ్చు అన్నమాట. ఇవన్నీ అర్థమైన తర్వాత యేసయ్యా నేను కుమ్మరి చేతిలో కుండనయ్యా, నన్ను తయారు చేసుకోవయ్యా అంటే అప్పుడు నిన్ను కూర్చోబెట్టి నా తల్లి, నా తండ్రి, నా బాబు నువ్వు దాన ధర్మాలు చేయాలి రా అని తీసుకుపోయి నీ ద్వారా తను అనుకున్న క్రియలు నీ ద్వారా జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆర్ యు గెటింగ్? సో మీరు కుమ్మరి చేతిలో కుండలు. దేవుడు మిమ్మల్ని తయారు చేస్తున్నాడు. సో మీ కేవలం మీ బాహ్యాన్ని మాత్రమే కాదు, బాహ్యం విషయంలో ఇంకా డౌట్ లేదు, మీరు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. తరువాత మన అంతరంగములో ఆయన కుమ్మరిగా పనిచేస్తాడు. మన అంతరంగములో ఆయన కుమ్మరిగా పనిచేసేటప్పుడే కొంచెం బాధ లేకపోతే కొంచెం వేదన, కొంచెం కష్టం మొదలవుతుంది. సో మనము కుమ్మరి చేతిలో కుండలము అనేది కొత్త ప్రాసెస్ కాదు, కొత్త కాన్సెప్ట్ కాదు. ఆది కాండములో ఏదైనా తోటలోనే జిగటమన్ను నుండి దేవుడు మనల్ని తయారు చేశాడు. కానీ ఆ ప్రాసెస్ అక్కడితో అయిపోలే. ఎందుకంటే మనిషి కేవలము శరీరం మాత్రమే కాదు, మనిషి అంతరంగములో ఒక అంతరంగ పురుషుడు కూడా ఉన్నాడు. ఈ రోజు ఎందుకింత బాధ, ఎందుకింత వేదన, ఎందుకు నాతో మాట్లాడట్లేరు, నాకెందుకు ఇంత రోగం? కరెక్టే, అవి చెడ్డయ్యే సాతాను తీసుకొచ్చింది కరెక్టే. కానీ ఎందుకు దేవుడు అనుమతించాడు? ఎందుకు అవి నీ జీవితంలో ఉంటున్నాయి? ఎందుకు నీ జీవితంలో కంటిన్యూ అవుతున్నాయి అంటే ఆయన కుమ్మరి కాబట్టి, నువ్వు జిగటమన్ను కాబట్టి ఆయన అనుకున్న షేప్ లోనికి నిన్ను తీసుకురావడానికి ఆయన కొంచెము ఆలస్యము చేస్తున్నాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఆర్ యు గెటింగ్? ఇంకా ఎన్ని రోజులు ఎప్పుడైతే పెళ్లి సంబంధాలన్నీ చెడిపోతున్నాయి, ఎప్పుడు వస్తుంది ఉద్యోగం, ఇంకా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాలో, ఎప్పుడు పెరుగుద్ది నా సంఘం, చాలా రోజుల నుంచి సేవ చేస్తున్నాను, ఎప్పుడు మారుద్ది నా భార్య, ఎప్పుడు మారుతాడు నా భర్త, ఇంకా ఎన్ని రోజులు బిడా కొంచెం ఆగు. నువ్వు రావాల్సిన రూపులోనికి నేను రాగానే బ్రేక్ త్రూ నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నా కుమ్మరివి, నేను నీ కుండను, నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీకు నచ్చినట్లుగా నన్ను మలుచుకోవయ్యా అంటే సమస్తము దేవుడు సమకూర్చి నిన్ను అందమైన పాత్రగా దేవుడు తయారు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ఏది మిమ్మల్ని నాశనం చేయదు, సమస్తము మీ మంచి కొరకే జరుగుతుంది. ప్రైజ్ గాడ్. యు గాట్ ద కాన్ఫిడెన్స్ వచ్చిందా అండి? సో చెప్పండి, నేను కుండను, ఆయన నా కుమ్మరి, నాకు ఏ నాశనము జరగదు, నేను ఆయన అనుకున్న పాత్రగా మార్చబడతాను. ఆమేన్.